నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి, మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి, మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో నెక్స్ట్ పార్ట్. స్వాతి తన గదిలోకి వచ్చేసింది. వచ్చేశాక అనుకుంది తనలో తానే, అంటే పృథ్వీ కూడా నాకు బావవుతాడనమాట. ఓ గాడ్, యు ఆర్ రియల్లీ గ్రేట్ స్వామి కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనుకుంది. స్వాతి స్నానం చేసి చీర కట్టుకుంది, చంద్రహారం వేసుకుంది, బంగారు గాజులు చెవులకి అటు ఇటు కాని సైజు బుట్టలు, జడ ఆరబెట్టుకుని జడ వదులుగా అల్లుకుంది. అందరూ అప్పటికే రెడీ అయినారు. దేవుడికి దీపం వెలిగించుకుంది. తులసిలో నీళ్లు పోసి వెనక్కి తిరిగిన స్వాతికి మెట్లు దిగుతూ తననే చూస్తూ వస్తున్న పృథ్వీ కనిపించాడు. దా అంది దగ్గరికి వచ్చి. రాగానే తనకి కూడా కుంకం పెట్టింది. ఏయ్, ఏమైంది అలా ఉన్నావు అన్నాడు. నాకు దేవుడు వరం ఇచ్చాడు పృథ్వీ అంది. పృథ్వీ ఆశ్చర్యంగా, వరమా? ఏం వరం అన్నాడు. సమయం వస్తే తప్పకుండా నీకే చెప్తాను పృథ్వీ అంది. రహస్యమా అన్నాడు నవ్వుతూ. ప్రస్తుతానికది రహస్యమే అంది. విష్ణు కూడా వచ్చాడు. బామ్మ చెప్పినట్లు అందరూ దేవుడికి దండం పెట్టుకుని వచ్చారు. ఆవిడ వేడివేడిగా ఉప్మా పెసరట్టు చేయించి పెట్టింది అందరికీ. అందరూ తిన్నారు. విష్ణు చూపులు ఫస్ట్ టైం నిర్మల వైపు వెళ్ళినాయి. మంచి రంగు, పొడుగు, సన్నగా, అందంగా, నాజుగ్గా ఉన్న నిర్మలని అదే పనిగా చూస్తుంటే నచ్చిందా అంది స్వాతి రహస్యంగా చెవు దగ్గర. విష్ణు ముఖం ఎర్రబడిపోయింది. బావా చెప్పు అంది. ఏయ్ అని మొటికాయ వేసి వెళ్ళిపోయాడు సిగ్గుగా. స్వాతి నవ్వుకుంది. స్వాతి నవ్వి గదివైపు నుంచి వెళ్తుంటే గబగబా చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు పృథ్వీ. ఏయ్ ఏంటిది అంది. ఏంటి ఆ వరం, ఏంటా రహస్యం, నాకు చెప్పు, నాకు సస్పెన్స్ నచ్చదు అన్నాడు తనని తదేకంగా చూస్తుంటే. ఏయ్ ఏంటలా చూస్తున్నావు, ఇది పల్లెటూరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అలా చూడకూడదు, అర నిమిషంలో చాలా కథలొస్తాయి తెలుసా అన్నాడు. స్వాతి గట్టిగా నవ్వేసింది. పృథ్వీ, నేను పొందిన ఒక ఆనందం, ఒక అద్భుతం, ఒక అనిర్వచనీయమైన భావం, ఒక పరమానందం తెలుసా అంది. రియల్లీ? ఏంటి అంత అద్భుతం నీ జీవితంలో జరిగింది ఇప్పటికిప్పుడు సడన్గా అన్నాడు. పృథ్వీ, నువ్వు నా బెస్ట్ క్లోజర్ అని చెప్పాను గుర్తుందా అంది. చెప్పావు అన్నాడు. నిజంగా నేను ఆ విషయం నీకే ఫస్ట్ టైం చెప్తాను పృథ్వీ, ప్లీజ్ అప్పటి వరకు అడక్కు. నాకు ఆ విషయం తెలియగానే ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే నీ దగ్గరికి వచ్చి నీకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాను అంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. దా అంది చేయి పట్టుకొని. ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. మనసులు ఇద్దరివి ఆనంద డోలికలు ఊగసాగాయి. సాయంత్రం అందరూ గాలిపటాలు ఎగరేశారు. నిర్మల ఎగరేసే గాలిపటం కిందకి వచ్చేస్తుంటే విష్ణు అందుకొని ఎగరేశాడు. అది చాలా పైకి వెళ్ళింది. వాళ్ళిద్దరూ సరదాగా ఎగరేస్తుంటే అందరూ వాళ్ళని చూస్తున్నారు. స్వాతి, పృథ్వీ, చక్రి నవ్వుకున్నారు. స్వాతి అంది పృథ్వీ చెవిలో, భీముళ్లాంటి వాడు అసలు ఎవ్వరికీ లొంగని మగాణ్ణి పడేసింది నిర్మల అని. పృథ్వీ నవ్వాడు. విష్ణుదే గెలిచింది. ఇద్దరూ వెనక్కి తిరిగేటప్పటికే అందరూ లైన్లో నుంచొని వాళ్ళనే చూస్తున్నారు. విష్ణు నిర్మలని అలా వాళ్ళిద్దరూ చూస్తూ ఉండడం వాళ్ళు గమనించి ఇద్దరు సిగ్గుపడిపోయి చెరోవైపుకి పారిపోయారు. అందరూ గట్టిగా నవ్వారు. విష్ణు వెళ్తూ వెళ్తూ స్వాతి నెత్తి మీద ఒక మొటికాయ వేసి వెళ్ళిపోయాడు. నిజంగా మా బావేనా ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండడం, ఇదే మొదటిసారి అంది. అందరూ స్వాతిని చూసి నవ్వారు. అక్కడ శిలలా నుంచున్న సింగన్నని చూసి, ఏయ్ ఏంటలా నుంచున్నావు అన్నాడు వేణు. మా విష్ణుబాబేనా కాదా అని వాడు అలాగే నుంచుండిపోయాను అని అన్నాడు. స్వాతి నవ్వి, మీ విష్ణుబాబే బెండకాయ ముదిరిందని మీ బామ్మకి చెప్పు అంది.
పో స్వాతమ్మ, విష్ణుబాబుని అలా ఆట పట్టించకండి. ఆ బాబుని పొందాలంటే ఎన్నో జన్మజన్మల పుణ్యం చేసి పుట్టాలా అన్నాడు. నేను ఒప్పుకుంటారా? ఇది మాత్రం నిజం అంది. అందరూ నవ్వేశారు వాడి మాటలకి. వాడు తల గోక్కుంటూ వెళ్ళిపోయాడు. చక్రి అన్నాడు. స్వాతి, నిన్నొక మాట అడగనా అని. అడుగు చక్రి అంది. విష్ణు నీకు వరసకి బావే కదా, చాలా బాగుంటాడు. ఇంజనీరు, మంచి జెంటిల్మెన్, అన్నింట్లో ఆరితేరినవాడు. మరి నీకు అని ఆగిపోయాడు. ఓ అదా చక్రి, బావా నాకు ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్. అంటే గురువు, దైవం, తల్లి, తండ్రి, స్నేహితుడు, గైడ్, ఫిలాసఫర్, శిక్షకుడు, రక్షకుడు. నేను పుట్టేటప్పటికి బావకి 6 సంవత్సరాలు. మేమిద్దరం కలిసే పెరిగాం. బావ నన్ను ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు. ఇప్పటికీ కూడా వదలడు. మా ఇద్దరి మధ్య మా రిలేషన్ కన్నా అతీతమైన బంధం. ఆ బంధం అపురూపం. అది ఒక ప్రేమికుల మధ్య, ఒక భార్యాభర్తల మధ్య ఉండే ఫిజికల్ అండ్ మెంటల్ అట్రాక్షన్ కాదు. మా ఇద్దరిది ఎప్పుడు అంటే కలలోనైనా సరే అలాంటి ఫీలింగ్స్ మాకిద్దరికీ రాలేదు, రావు కూడా. వీఆర్ డిఫరెంట్ చక్రి. నేను చిన్నప్పుడు నడవలేనంటే నన్ను ఎత్తుకుని స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడు. అప్పుడు తను నాకొక సోదరుడు. నా వెనక నుండి నా మంచి చెడు చూస్తాడు. అప్పుడు తను నాకొక తండ్రి. నా ముందరుండి నన్ను రక్షిస్తాడు. అప్పుడు తను నా సేవియర్. నేను ఎప్పుడన్నా బాధలో ఉంటే నన్ను దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు. అప్పుడు తను నా అమ్మ. నేను లైఫ్లో ఎలా పైకి రావాలి అని అన్ని శ్రద్ధలు తనే తీసుకుంటాడు. అప్పుడు తను నాకొక గైడ్, ఫిలాసఫర్, గాడ్ ఫాదర్. మళ్ళీ మాట్లాడితే ఇంకా ఆ దేవుడితో సమానం. ఎల్లప్పుడూ నా ఆనందంలో, నా బాధలో నా తోడు ఉండే చల్లటి స్నేహితుడు. ఇంతకన్నా మా బావ గురించి నేనేం చెప్పలేను కూడా. తను శ్రీరామచంద్రుడు. అంతటి మహోన్నత భావాలున్న ఆ వ్యక్తికి, అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి, బావకి సీత లాంటి భార్య రావాలి. ఆ మనసు సీతల ఎప్పుడు వెన్నంటే మా బావని ఉండి అర్థం చేసుకునేదై ఉండాలి. ఎప్పుడు నొప్పించనిదై ఉండాలి. అదే నేను కోరుకునేది అంది. భుజం చుట్టూ చేయి పడింది. విష్ణు ఆనందంగా స్వాతిని చూస్తున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. విష్ణు స్వాతి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్స్ రా, నన్ను ఇంత మంచిగా నీ ఫ్రెండ్స్కి చెప్పినందుకు అన్నాడు. నేను చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు కదా బావా, నేను చెప్పిందంతా నిజమేగా అంది. అది నీ అభిమానం రా, అంతకన్నా నాకేం కావాలి చెప్పు అన్నాడు. ఇంతకీ సీత నచ్చిందా అంది. అందరూ నవ్వారు. నువ్వు ఓకే అంటే నేను ఓకే అన్నాడు. రియల్లీ అంది ఆనందంగా. అందరూ సంతోషించారు. చాలా సందడిగా గడిపారు. బామ్మకి విషయం చెప్పింది స్వాతి. ఆవిడ తాతగారు చాలా ఆనందించారు. ఆవిడ నిర్మల పెద్దవాళ్ళని రమ్మనమని మాట్లాడమని చెప్పమంది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి ఇంకా నిద్ర రావడం లేదు పృథ్వీకి. ఆ చోటంతా మల్లెవాసనతో నిండిపోయి ఉంది. తెల్లటి నైటీలో రతీదేవిలా నడిచి వస్తున్న స్వాతి మీద నుండి చూపు తిప్పుకోలేకపోయాడు పృథ్వీ. దగ్గరకొచ్చి పక్కన కూర్చు. ఏంటలా చూస్తున్నావు అంది. చూడాలనిపిస్తోంది, చూస్తున్నాను అన్నాడు. తొడ మీద గట్టిగా గిల్లింది. అబ్బా అన్నాడు. తప్పు కదూ, అలా అనొచ్చా అంది. నవ్వాడు. స్వాతి, నువ్వు విష్ణు పర్సనాలిటీ గురించి చెప్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. రియలీ హీఈస్ ఫైన్ అండ్ గ్రేట్ అండ్ గుడ్ అన్నాడు. నువ్వు అన్నది నిజమే పృథ్వీ. ఇంతకీ తమరికి ఎవరూ నచ్చలేదా అన్నాడు. లేదు అంది పృథ్వీని ఆట పట్టిస్తూ. ఎప్పటికి నచ్చుతాడో అన్నాడు పైకి చూస్తూ. స్వాతి నవ్వి తెలీదు అంది. దగ్గరగా జరిగి చెయ్యి తీసుకొని తన చేతిలోకి కూర్చున్నాడు. మౌనంగా ఉండిపోయారిద్దరూ. నువ్వు ఏదన్నా చెప్పు అన్నాడు. నాకేమీ లేవు పృథ్వీ అంది. పృథ్వీ భుజం మీద తలాంచి స్వాతి అన్నాడు. అంది. నేనొక మాట చెప్పనా అన్నాడు. చెప్పు అంది. స్వాతి, నన్నెప్పుడు వదలవుగా అన్నాడు. అలాగే అంది. నవ్వి ప్రామిస్ అన్నాడు. నీ పెళ్ళం వచ్చే వరకు నీ కంపెనీ నేనే, అప్పటి వరకు వదలను అంది. ఆ తర్వాత వదిలేస్తావా ఏంటి అన్నాడు. నో ఫ్రెండ్, నా ఫ్రెండ్ని ఎప్పుడు వదలను, నా ప్రాణం ఉన్నంత వరకు వదలను. థ్యాంక్ యూ అన్నాడు. ఇద్దరూ అలానే మౌనంగా కూర్చున్నారు. ఇద్దరు ఎవరికి వారే ఆలోచనలో ఉన్నారు. వేరే వాళ్ళు బయటపడాలని చూస్తున్నారు. కానీ ఇద్దరికీ తెలుసు వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని, ప్రాణమని.
పృథ్వీ పడుకో అంది. అన్నాడు. నేను వెళ్ళనా అంది. వద్దు, నా దగ్గరే ఉండు అన్నాడు. చెల్లేస్తోంది పృథ్వీ, లోపలికెళ్ళి పడుకో అంది. వద్దు అన్నాడు. ఈ మారం ఏంటి ఈరోజు అంది. నవ్వి తన చేతిలోంచి చెయ్యి వేసి ఇంకా దగ్గరగా జరిగి కూర్చున్నాడు. నవ్వింది. స్వాతి, నాకు అమ్మ విలువ చెప్పావు, నాలోని కోపాన్ని తగ్గించావు. నీతో పరిచయం అయినాక నాలో నాకు తెలియని కొత్త మనిషి ఉన్నాడని నాకే తెలిసేట్టు చూపించావు. వెరీ వెరీ థ్యాంక్స్. దీనికి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అన్నాడు. స్వాతి నవ్వి, ఏంటి సార్కి ఈరోజు చాలా మాటలు వస్తున్నాయి అంది. తెలీదు, చెప్పాలనిపించింది చెప్పాను అన్నాడు తన చెయ్యి తీసుకొని వేళ్లతో ఆడుతూ. పృథ్వీ, నాకేం వద్దు, నువ్వెప్పుడు ఇలానే ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా నవ్వుతూ ఉండు, అదే చాలు అంది. థ్యాంక్ యూ అన్నాడు అరచేతిలో ముద్దు పెట్టుకుంటూ. పృథ్వీ పడుకో, పద, చలిగా ఉంది అంది. అప్పుడేనా, ఏదన్నా చెప్పు అన్నాడు. ఏయ్ ఏంటి మారం అంది. నవ్వి, నాకు తెలియదు స్వాతి అన్నాడు. పద అని లేచింది. ఇంకా లాభం లేదని తను కూడా ఓకే అని లేచాడు. గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడు. చేయి వదిలితే రేపు దర్శనమిస్తా అంది. నవ్వి తప్పుతుందా అని వదిలేశాడు. ఇద్దరు ఒకళ్ళని వదలలేక ఒకళ్ళు వదిలి వెళ్ళిపోయి పడుకున్నారు. ఐ లవ్ యూ స్వాతి అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు పృథ్వీ మనసులో. తనతో తానే ఈ మాటలు చెప్పుకుంటూ ఆనందంగా ఉన్నాడు. పృథ్వీ, ఐ లవ్ యూ అని స్వాతి కూడా తన గదిలోకి వచ్చాక అనుకుంది. ఇక నేను ఉండలేను అని అనుకుంది మనసులో. స్వాతికి తన మాటలకి సిగ్గుగా అనిపించింది తనకే. మన్నాడు సంక్రాంతి, అందరూ ఎడ్ల పందాలకి వెళ్ళారు. ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న వారికి సడన్గా స్వాతి కనిపించలేదు. స్వాతి ఏది అన్నాడు పృథ్వీ కంగారుగా. విష్ణు, ఏంటంత కంగారు, నీ ఫ్రెండ్ని ఎవరు ఎత్తుకుపోరు అన్నాడు నవ్వుతూ. అది కాదు విష్ణు, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, కనపడలేదు అందుకని అన్నాడు. అటు చూడు అన్నాడు. లైన్లో అందరూ అటుగా చూశారు. రాముడు భీముడు ఉన్న బండి చాలా అలంకరించి ఉంది. దానికి రంగురంగుల కాగితాలు, చిన్న చిన్న చిరుగంటలు, రంగురంగుల పూదండలు వేసి ఉన్నాయి. వేణు అన్నాడు. నేను వెళ్ళొచ్చా ఆ బండి మీద? సినిమాల్లో చూశాను, ఇప్పుడు రియల్గా చూస్తాను అన్నాడు. వద్దు వేణు, అది చాలా దూకుడుగా అవి పరిగెడతాయి. పైగా కొత్త వ్యక్తులు ఉంటే రాముడు భీముడు కూడా భయపడతాయి. నువ్వు పట్టుకొని నుంచోలేవు. మరి స్వాతి అన్నాడు. ఆ రౌడీ రాణికి అవన్నీ అలవాటే. పైగా రాముడు భీముడు దాన్ని పడేయవు. వాటికి స్వాతి అంటే ప్రాణం అన్నాడు. అందరూ నవ్వుతూ చూశారు. ఏం విష్ణుబాబు, ఈసారి కప్పు మనదేనా అన్నాడు అక్కడ ఒక పెద్ద ఆయన. మనదే బాబాయ్, ఈసారి అక్కడున్నది ఎవరో చూడు అన్నాడు. ఏంటి స్వాతమ్మ అన్నాడు ఆయన సంబరంగా. విష్ణుతో అన్నాడు పృథ్వీ. కిందటిసారి స్వాతినే పాల్గొందా అని. కాదు, నేను. ఈ చుట్టుపక్కల 3 జిల్లాలకి ఇక్కడ పోటీ కప్పు జరుగుతుంది. కప్పు ప్రదానం చేస్తారు. 10,000 క్యాష్ కూడా ప్రదానం చేస్తారు. అక్కడ డబ్బు కాదు, ఈ ఊర్ల పరువు ముఖ్యం. కప్పు మనదే పృథ్వీ, తప్పకుండా అన్నాడు విష్ణు గర్వంగా. స్వాతి అన్నాడు. ఒకసారి నేను పాల్గొంటాం. 4 సంవత్సరాలుగా కప్పు మా ఇద్దరిదే అన్నాడు. వావ్ అన్నాడు పృథ్వీ. స్వాతి అందరి వైపు చూసి చెయ్యి ఊపింది. ఆల్ ద బెస్ట్ అని అరిచారందరూ. బొటను వేలు చూపించింది. తాతగారికి అమ్మమ్మగారికి తెలుసా అన్నాడు చక్రి. తెలుసు, వాళ్ళు వచ్చారు, అక్కడ చూడండి ముందర వరుసలో కూర్చొని ఉన్నారు అని చూపించాడు విష్ణు. వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఆనందంగా ఇక్కడ జరిగే కొత్త కొత్త విశేషాలని చూడసాగారు. పృథ్వీ అనుకున్నాడు, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి స్వాతి నీలో. నీ ముందర నేను అసలు దేనికి పనికొస్తాను, దేనికి పనికిరాను అని తనలో తనే నవ్వుకున్నాడు. చాలామంది జనం వచ్చారు. ఇసకేస్తే రాలనంతగా ఉన్నారు. పైన ఎత్తుగా కంచెలా కట్టించాడు విష్ణు. వాళ్ళందరూ అక్కడ ఎక్కి నుంచొని చూస్తున్నారు. పోటీ మొదలైంది. ఒక ఆయన పచ్చజెండా ఊపాడు. అన్నీ ఒక్కసారిగా పరిగెట్టాయి. స్వాతి స్వాతి అని ఈ గ్రామ ప్రజలు, ఎవరి గ్రామ ప్రజలు వారి వారి క్యాండిడేట్ పేరుని అరుస్తున్నారు. భయంకరంగా అవి పరిగెడుతున్నాయి.
స్వాతి అరవీర భయంకరంగా ఏయ్ అని ఒక్క అరుపరిచింది ఎడ్లని. అవి అదిలించేటప్పటికి అవి బాణాల్లో దూసుకుపోతున్నాయి. అందరూ మాట కూడా రాకుండా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. స్వాతిని చూస్తున్న పృథ్వీని చూసి, నీ ఫ్రెండ్ కొత్తగా కనిపిస్తోందా పృథ్వీ అన్నాడు విష్ణు. పృథ్వీ నవ్వి, ఇంకా స్వాతి దగ్గర ఏమేం విద్యలున్నాయి అన్నాడు. నేను నేర్పించినవి మాత్రం ఇంతే పృథ్వీ, నాకు తెలియని విద్యలు నీలాంటి ఫ్రెండ్సే నేర్పాలి అన్నాడు కన్ను కొట్టి. పృథ్వీ నవ్వి తలంచుకున్నాడు. విష్ణు నవ్వి పృథ్వీ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని, చూడు అన్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. స్వాతి కొంచెం స్లో అయినట్టు అయ్యి అమాంతం దూకింది. రాముడు భీముడు పరుగులు తీసాయి. హాయ్ హాయ్ అంటూ దూసుకెళ్తున్న స్వాతిని విజిల్స్ వేస్తూ అరుస్తూ చూస్తున్నాడు వేణు. అందరూ ఆహ్లాదంగా చూస్తున్నారు. 2 బళ్ళు రాముడు భీముడు చల్ చల్ అంటూ స్వాతి అరుస్తుంటే 2 బళ్ళు దగ్గర పోటీ ఇంకా కఠినంగా మారింది. అవి ఒక్క నిమిషం తగ్గినట్టే తగ్గుతున్నాయి, కానీ మరింత వేగంతో బరిగెడుతున్నాయి. అంతే వేగంగా స్వాతి అరుపులు కూడా ఉన్నాయి. దాంతో అవి ఇంకా ఆపే పనే లేకుండా పరుగులు తీశాయి. నిమ్మి పావని అయితే ఇది అసలు మన స్వాతియేనానే అని అనుకున్నారు. రిబ్బన్ దాటేసింది స్వాతి. బండి దాటి ఒక 1/2 కిలోమీటర్ దాకా పరిగెత్తికెళ్ళింది. అంత జోరు మీదున్నాయి అవి. ఓ ఓ అని అరుస్తూ ఆ ఊరి జనం అందరూ ఆ జనం గుమిగూడటానికి బండి వైపుకి పరిగెత్తి వెళ్ళిపోయారు. రండి అని విష్ణు కూడా గబగబా వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రాముడు భీముడు గీత దాటి వెళ్ళిపోయాయి. అందరూ పరుగులు. పోలీసులు అదుపు చేస్తున్నా ఆపలేకపోతున్నారు జనాన్ని. విష్ణుని చూసి బండి మీద నుంచి ఒక్క దూకు దూకింది స్వాతి. గవాల్న పట్టుకొని తిప్పుతూ విష్ణు స్వాతిని కిందకి దించాడు. రాముడు భీముణ్ణి కూడా సవరదీశాడు. పృథ్వీ కూడా చేతులు చాపాడు. వెళ్ళి చిన్న హగ్ ఇచ్చింది. ఫ్రెండ్స్ అందరూ, ఏయ్ స్వాతి, నువ్వు అసలు మా స్వాతివేనానే అని అంది నిమ్మి ఆశ్చర్యంగా. స్వాతి కప్పు అందుకుంది. 10,000 క్యాష్ ప్రైజ్గా ఇచ్చారు. సంతోషంగా ఇంటికొచ్చారు. బామ్మ రాముడికి భీముడికి స్వాతికి కలిపి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళింది. చక్రి అన్నాడు, స్వాతి, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో సంక్రాంతి పండుగలు చూశాను. లైఫ్లో ఇలాంటి పండుగని ఎంజాయ్ చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నాడు. మేం కూడా అన్నారు మిగతా ఫ్రెండ్స్ అందరూ. విష్ణు స్వాతి నవ్వారు. మీకు అభ్యంతరం లేకపోతే మేము ప్రతి సంవత్సరం వస్తాం అన్నాడు వేణు. ఏయ్ చెప్పాలా, మనమందరం ఫ్రెండ్స్, ఇక నుంచి మనమందరం గెట్ టుగెదర్లా ఎక్కడెక్కడ ఉన్నా సంక్రాంతి పండగకి ఇక్కడే కలుసుకుందాం అన్నాడు విష్ణు. మీ లైఫ్ పార్ట్నర్స్తో సహా ఒకవేళ మీ పెళ్ళిళ్ళు అయితే అందరూ మీ పిల్లా జల్లాతో సహా రాండి ప్రతి సంవత్సరం మా ఊరికి అన్నారు తాతగారు బామ్మ. అందరూ ఆనందంగా నవ్వారు. ఇదండి ఇప్పటి వరకు. ఆ తర్వాత అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది కథ అనేది తెలుసుకుందాం. విష్ణు స్వాతి మధ్య ఏం జరుగుతోంది, అలా విష్ణు స్వాతి పృథ్వీ వీళ్ళందరూ ఎలా వాళ్ళ జీవితాల్ని గడపబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.